ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ కేపీ ఒక్కసారి నాకు దొరకాలి మేడం. నా అన్నను చంపిన వాణ్ణి అంత ఈజీగా వదులుతానా? ఆ కేపీ ఎదురయ్యేంత వరకు ఈ ఆవేశాన్ని ఇలాగే దాచుకోండి. ఇక మీరు శారదని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకే ఆ కేపీ ఎదురయ్యేలా నేను ప్లాన్ చేశా. ఏం చేశారు? నాన్నంటే భూమికి ప్రాణం. ఆ నాన్నతోనే గగన్తో కేపీకి పిండం పెట్టిస్తే నువ్వు నా కూతురుగా ఒప్పుకుంటానని చెప్పించా. గగన్ కూడా ఆ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాడు. వాడొక్కసారి ఒప్పుకున్నాడంటే ప్రాణం పోయినా తప్పుకోడు. బ్రతికున్న తండ్రికి తన కొడుకు పిండ ప్రదానం చేస్తే శారద చూస్తూ ఊరుకోలేదు. తనే వద్దని చెప్తుంది. తన భర్త బ్రతికే ఉన్నాడని గగన్ ముందు కేపీని నిలబెడుతుంది. దట్స్ ఆల్. అదే నా ప్లాన్. ఆ తర్వాత మీ చేతిలో కేపీ ఉంటాడు. ఇక కోసి కూరండుకుంటారో నరికేసి పోతేస్తారో మీ ఇష్టం. ఇదేంటి మా పాతింటికి ఎందుకు వచ్చినట్టు? అది కూడా క్యారేజ్ పట్టుకొని. నో డౌట్ ఎస్పీ సూర్య చెప్పినట్టు కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు. ఆయన్ని వీళ్ళిలా దాస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు చెప్తాను ఈ భూమి పని. మావయ్య వచ్చావమ్మా? వచ్చాను. కూర్చోను మావయ్య, వడ్డిస్తాను. అమ్మ భూమి, నిన్నెవరూ చూడలేదుగా? లేదు మావయ్య, మీరేం కంగారు పడకండి. చాలమ్మా, మీరు ప్రశాంతంగా తినండి. భూమి తలుపుది. చూడు, మీ నాటకం అంతా తెలిసిపోయింది నాకు. నాకు తెలిసిపోయింది. ఆ కేపీ ఇక్కడే ఉన్నాడని నాకు తెలిసిపోయింది. భూమి, తలుపుది. కాగం వచ్చాడమ్మా, నువ్వే ఎలాగైనా మేనేజ్ చెయ్యి. నేను లోపల ఎక్కడైనా దాక్కుంటాను. అలాగే మావయ్య. తలుపుది. భూమి చెప్పేది నీకెత్తి. భూమి తలుపుది. ఎక్కడా
ఎక్కడ బావా చెప్పు వచ్చావా బావా? నాకు తెలుసు బావా నువ్వు వస్తావని. ఏయ్, ఇక చాలు ఆపుని యాక్టింగ్. ఎక్కడ మీరు దాచిపెట్టిన పెద్ద మనిషా? మన ఇంట్లో నీకంటే పెద్ద మనిషి ఎవరున్నారు బావా? హైట్ లో కూడా. ఏయ్, ఈరోజు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాక అప్పుడు చెప్తాను నీ సంగతి. తప్పుకో. ఆ, బావా బావా ఎక్కడ? అయ్యయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి? కేపీ, ఎక్కడా? బావా ఏంటి నువ్వు? బావా కృష్ణప్రసాద్. బావా ఆగు బావా. కేపీ, బావా ఎక్కడున్నాడు అతను? కేపీ, బయటికి రా. కృష్ణప్రసాద్. బావా ఛ, ఎక్కడ ఎక్కడ అతను? పెద్ద మనిషి అంటావు, పట్టుకోవాలంటావు, ఏంటి బావా? ఇంకా నీకు అర్థం కాలేదా బావా? ఇది నేను వేసిన ట్రాప్ బావా. నా ట్రాప్ లో భలే పడ్డావు నువ్వు. ఈ మధ్యే అత్తయ్య ఈ ఇంటి గురించి చెప్పారు. జీవితంలో నువ్వు ఎదగడం ఇక్కడి నుంచే కదా మొదలు పెట్టావు. మన కాపురం కూడా ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేశాను బావా. నన్ను ఫాలో అవుతూ వస్తావు, నా కౌగిల్లో నిన్ను బంధించేయొచ్చని డిసైడ్ అయిపోయాను. బయటకు కదలకుండా ఉండిపోవచ్చని క్యారేజ్ కూడా ఏయ్, తెచ్చాను. ఛీ, తప్పుకో. కాని పెళ్లిని అయిందన్నావు. ఇలా నన్ను రప్పించి కాపురం చేస్తున్నావని అన్నా అంటావు. నువ్వు పెద్ద దినకంత్రివే. నిన్నసలు నమ్మడానికే లేదు. చూడు, ఆ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని, మీరందరూ అతన్ని దాస్తున్నారని నా అనుమానం. ఎంత దాచినా రేపు నేను ఆయనకి పిండ ప్రదానం చేసేటప్పుడు బయటికి రాకుండా ఉన్నాడు కదా. ఆ? ఆయన రాలేదనుకో, నిజంగా చచ్చిపోయాడని అప్పుడు నమ్ముతాను నేను. బావా అది కాదు బావా, ఉండొచ్చు కదా, నా ప్లాన్ వర్కౌట్ చేయొచ్చు కదా. ఏయ్, ఛీ! బావా బావా అమ్మయ్యా